అవగాహన పూర్తిగా వస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనం అయిపోయింది. అటువంటిది మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ మున్సిపల్ శాఖ బాధ్యత ఇవ్వటం, జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ యాక్చువల్గా సరిదిద్దడానికే ఈ 6 నెలలు పెట్టింది. 7వ నెల, రేపు 12వ తేదీకి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో మా టైం అంతా గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి. అనేక సార్లు యాక్చువల్గా ఈ క్రెడాయి మిగతా ఆర్గనైజేషన్ నన్ను కలవటం, వాళ్ళ సమస్యలు చెప్పటం, ఆ సమస్యలన్నింటినీ సీఎం గారి దృష్టికి 3 సార్లు రివ్యూ చేసాం. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ అన్నింటినీ స్టడీ చేయించాం, కమిటీలు వేసాం. అంతేకాకుండా క్రెడాయి ఇలాంటి ఆర్గనైజేషన్ అందరూ కూడా చెప్పాం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని మీరు ఐడెంటిఫై చేసి ఇస్తారండి. రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఖజానా ఖాళీ మొత్తం. గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన ఎలా చేయాలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమీ లేదు. అసలు ఒక ప్లానింగ్ అంటూ లేదు, ఇష్టం వచ్చినట్టు చేశారు. అలాంటిది ఈ 6 నెలలలో ముఖ్యమంత్రి గారు సరిదిద్దుతూ దీన్ని ముందు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా కొన్ని జీవోలు కూడా ఇచ్చాం. ఏదైతే ఈ క్రెడాయి కానీ అదర్ ఆర్గనైజేషన్, ఇక్కడ ఒకటే 5 అంతస్తులు కట్టుకునే వాళ్ళందరికీ బిల్డింగ్ యాక్చువల్గా గతంలో లాగా డిపార్ట్మెంట్ చుట్టూ తిరగకుండా చాలా సులభతరం చేసాం. ఎవరైతే లైసెన్స్ సర్వేయర్స్ వాళ్ళు ఉన్నారో, ఇంజనీర్లు, వాళ్ళు ప్లాను ఆన్లైన్లో పెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్. అయితే తేడా కానీ వస్తే, కన్స్ట్రక్షన్లో తేడా వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలా సులభతరం చేసాం. అదేవిధంగా లేఅవుట్లు కూడా తీసుకుంటే ఈరోజు ఎక్కడైనా ఒక లేఅవుట్ వేసేయాలంటే 12 మీటర్లు మినిమం రోడ్డు ఉండాలి. కానీ దీని మీద కూడా అనేక రాష్ట్రాల్లో స్టడీ చేయించాం. ఎక్కువ రాష్ట్రాల్లో ఈరోజు 9 మీటర్లే ఉంది. ఎక్కువ రాష్ట్రాల్లో 9 మీటర్లే. అందువల్ల యాక్చువల్గా ఈ రాష్ట్రంలో కూడా ఎవరైనా లేఅవుట్ వేయాలంటే 9 మీటర్స్ మినిమం ఉండేది తీసుకొచ్చాం. ఈ విధంగా అనేకమైన చేసాం. ఇంకా కూడా నేను అందరికీ చెప్తున్నాను, క్రెడాయి ఆర్గనైజేషన్ కావచ్చు, ఈ ఆర్గనైజేషన్ అయినా, నేను ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు మీతో మీటింగ్ పెడతాను. ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు కానీ తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో తీసుకురండి. ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.